నేను మీ బాణాల డబ్బాచారి. ఈరోజు మనం చెప్పుకోబోయేది లగ్నం నుండి 12వ స్థానం లేదా మేషం నుండి 12వ భావం. అయితే ఈ 12వ భావంలో చాలా ఉంటాయి. 12వ భావం దేనికి సంబంధించింది తెలుసుకుందాం. 12వ భావం వ్యయస్థానం లేదా అయన శయన భోగస్థానం అంటాం దీన్ని. అయన శయన భోగస్థానం. అయన భోజనము, శయనము నిద్ర, భోగము శారీరక సుఖము మొదలగు మూడింటిని తెలుపు స్థానమే వ్యయస్థానం అవుతుంది. దీనికి రిబ్బం అనే మరి ఒక పేరు కూడా ఉండాలి. అయితే దీంట్లో కారకత్వాలు ఏ విధంగా ఉంటాయంటే, మొదటగా విదేశీయానం, భ్రూ ప్రదక్షిణం. 2 భోజన భాగ్యం, ఎంతకు తింటాడు, ఎలా తింటాడు, ఈయనకి ఎంత భాగ్యం ఉంది తినేదానికని. 3 నిద్రపోయే స్థలము, మంచం మీద శయనించే ఒక యోగము. 4 భోగము, శారీరక సుఖము, కామము. 5 ధన వ్యాయము, ఖర్చు. 6 పుణ్య కైంకల్యము. 7 వచ్చి త్యాగం చేస్తారనమాట. 8 వివాదం. 9 కర్మానుభవము. 10 ఓడ వ్యాపారము, సముద్ర వ్యాపారము. 11 ఇహపరలోకం, అంటే ఈడు చచ్చిన తర్వాత ఏ లోకానికి పోతాడు అనేది తెలుసుకోవచ్చు అనమాట. 12 మరుజన్మ ఉందా లేదా. 13 యాంత్రిక విద్య వస్తుందా రాదా. 14 నిద్ర. 15 చెరసాల వాసం, వీరు చెరసాలకు పోయి ఎప్పుడైనా జీవించే అవకాశం ఉందా, ఏమైనా జైలు పాలవుతాడా అని తెలుసుకోవచ్చు. 16 దొంగ భయం. 17 మోక్ష మార్గం. 18 రాజదండన. 19 యోగములు యజ్ఞములు. 20 తల్లి మార్గంలో తాత. 21 భార్య యొక్క వ్యాధి. 22 రెండవ భార్య సుఖము, సంపదల వివరములు. 23 తండ్రి యొక్క సుఖము. 24 అల్లుడి యొక్క ఆయుష్. 25 సహోదరుడి యొక్క వృత్తి మొదలగునవి. అయితే ఇప్పుడు 12వ స్థానంలో రహస్యాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లగ్నం మేషం అనుకున్నాం, 12వ స్థానం మీనం అనుకున్నాం. తండ్రితో పగ. మొట్టమొదటిగా రవి 12లో ఉంటే తండ్రితో పగ. చంద్రుడు ఉంటే సోమరితనము. అలాగే కుజుడు ఉంటే సందేహ బుద్ధి, సరసాల వాసము. సందేహ బుద్ధి అంటే అనుమానంతో జీవిస్తూ ఉంటాడు జీవితకాలం, ఎవరిని నమ్మడు. బుధుడు ఉంటే జ్యోతిష్య మంత్ర తంత్ర జ్ఞానము, ధన కష్టము. మంత్రతంత్ర జ్ఞానం వస్తుంది కానీ ధనం వచ్చేది కష్టంగా ఉంటుంది. అలాగే గురువు ఉంటే శత్రువుల వలన మంచి జరగడం, శత్రువులు కూడా మిత్రులయ్యి వాళ్ళకి మంచి చేస్తారనమాట. అలాగే శుక్రుడు ఉంటే కామగుణము, చెడు నడవడిక ఉంటుంది, స్త్రీకైనా పురుషులకైనా ఎవరికైనా కూడా. శని ఉంటే చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాహు ఉంటే తప్పుడు మార్గంలో సంపాదన, జూదం అనేది ఉంటుంది. ఎక్కడ 12లో రాహు ఉంటే. కేతు ఉంటే జ్ఞాన మోక్ష మార్గంలో నడవడము. ఇది మనము తెలుసుకోవాల్సింది. ఎన్ని గ్రహాలైనా ఇక్కడ 12వ స్థానంలో ఉంటే ఏ గ్రహాలు ఉంటే ఏం ఫలితం అనేది మనం ఇలా కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకో ప్రశ్నకు సమాధానం చూద్దాం. 12లో 2 చూద్దాం. 12లో 2 వివాహమునకు ముందుగానే శారీరక సంబంధము కలిగి ఉండడం. అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. తులాలగ్నం, కన్యలో శుక్రుడు మరియు కుజుడు. తులాలగ్నం, కన్యలో శుక్రుడు, కుజుడు. 12వ స్థానం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనమాట. ఇలా తీసుకోవాలి. లగ్నం ఏదైతే దాన్నింటి ఇలా తీసుకున్నప్పుడు ఇది 12వ స్థానం అవుతుంది. శుక్రుడు కుజుడు 12వ స్థానంలో ఉంటే వివాహమునకు ముందుగానే అనుభవం కలిగిన వారు, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, 12లో 3 చూద్దాం. వివాహమునకు ముందుగానే గర్భఛేదము అంటే స్త్రీ జాతకంలో చంద్రుడికి 2వ స్థానంలో స్వక్షేత్ర ఉచ్చమైన శని అమిరి 12లో కుజుడు రాహువు అమిరిన వివాహమునకు ముందుగానే గర్భఛేదము, అభాషణ చేయించుకుని ఉంటారు. మేషలగ్నం, కన్యలో చంద్రుడు, తులలో శని, మీనంలో కుజుడు మరియు రాహువు. మేషలగ్నం, కన్యలో చంద్రుడు, తులలో శని, మీనంలో కుజుడు రాహువు. 12లో కుజరాహువులు చంద్రుడిని చూస్తారు. అంతే. 6లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈ స్త్రీ ఎవరైతే ఉందో ఈ స్త్రీకి వివాహమునకు ముందుగానే గర్భఛేదం అయ్యి అభాషణ చేయించుకొని ఉంటారనమాట. 12లో 5 తీసుకున్నాం. 12లో 5 శని, బుధుడు, కేతువు మొదలగు ముగ్గురు కలిసి 12లో నిలిచిన జాతకాలు స్థితత్వం లేని స్త్రీగా రూపంలో పురుషుడిగా ఉంటారు. స్త్రీలోనే పురుషుడు. మేషలగ్నం, మీనంలో శని, బుధుడు, కేతువు.
మేషలగ్నం, మీనంలో శని, బుధుడు, కేతు, 12వ స్థానం. 12 అర్థమైందా? 12వ స్థానంలో శని, బుధుడు, కేతువు ఉంటే స్త్రీ జాతకురాలకి ఈమెకు స్త్రీ తత్వం అనేది ఉండదన్నమాట. మేషాలు కూడా వచ్చి ఉండొచ్చు, రాకపోయినా ఈమెకు స్త్రీ తత్వాలు లేకుండా పురుష తత్వాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఏమి సంసారానికి పనికిరాదని మనం తెలుసుకోవచ్చు. పునర్వివాహము 12లో 6 చూద్దాం. 4, 11 స్థానాధిపతులు కలిసి 12లో స్థానంలో అమ్మిరి 12వ స్థానంలోను, 8వ స్థానాధిపతి 7వ స్థానంలో 7లో నిలిచిన కుజదోషం కలిగి పునర్వివాహం జరుగుట నిశ్చయము. మేషలగ్నం, తులలో కుజుడు, మీనంలో చంద్రుడు, శని. మేషలగ్నం, తులలో కుజుడు, మీనంలో శని, చంద్రుడు. 4వ స్థానాధిపతి ఎవరు? చంద్రుడు, కర్కాటక రాశి చంద్రుడు. అలాగే 10వ స్థానాధిపతి ఎవరు? శని. ఇద్దరూ కలిసి 12లో నిలిచి, ఇది 12వ స్థానం అయింది. 12లో నిలిచి లగ్నాధిపతి లేదా కుజుడు 7లో నిలిచి, 8వ స్థానాధిపతి 7లో నిలిచి, 8వ స్థానాధిపతి ఎవరు? కుజుడే. 8వ స్థానాధిపతి కుజుడు 7లో నిలిచి కుజుదోషము కలిగి పునర్వివాహము జరుగుట నిశ్చయము. విశ్లేషణ. రెండో విశ్లేషణ వచ్చి 11వ స్థానాధిపతి 12లో అమరిన పునర్వివాహం అమరుతుంది. మేషలగ్నం, మీనంలో శని, ఒకే ఒక గ్రహం. మేషలగ్నం, మీనంలో శని, ఇలా ఒకే ఒక శని ఉన్నా కానీ పునర్వివాహం జరిగేదానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది మనకు ఎన్ని? 12లో 6 ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు.